వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. ఇజ్రాయెల్ బేకర్ దాడులతో ఇరాన్ నిలువునా వణికిపోతుంది. ఇరాన్ ప్రధాన ఆదాయ వనరు ముడి చమురుపై ఇజ్రాయెల్ గురిచూసి పెద్ద దెబ్బే కొట్టింది. దీనికి తోడు అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు ఇరాన్పై ఇప్పటికే పలు రకాల ఆంక్షలు విధించాయి. తాజాగా ఇజ్రాయెల్ మిజైల్స్ దాడులకు ఇరాన్ చమురు క్షేత్రాలు పూర్తిగా ధ్వంసమయ్యి కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇరాన్ నష్టాల గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ను ఎదుర్కొనే సత్తా కలిగిన దేశం కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఇటు పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు, లెబనాన్కు చెందిన హెజ్బొల్లా మిలిటెంట్లను, మరోపక్క యెమెన్లోని హౌతీ మిలిటెంట్లను పూర్తిగా కట్టుదిట్టం చేసి చివరకు వీరి గురువు అయిన ఇరాన్ పని పట్టడం మొదలుపెట్టింది. గత శుక్రవారం నాడు ఇజ్రాయెల్ టెహరాన్ పై పెద్ద ఎత్తున క్షిపణులతో దాడులు ప్రారంభించింది. ఇక ఇరాన్కు ప్రధాన ఆదాయ వనరుల విషయానికి వస్తే అక్కడి ముడిచమురు క్షేత్రాలే. తాజాగా ఇజ్రాయెల్ క్షిపణి దాడులకు దక్షిణ ఇరాన్లోని చమురు క్షేత్రాలు పూర్తిగా ధ్వంసమయ్యి తాజా దాడులకు అక్కడి సహజ వాయువు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. అయితే అక్కడ చమురు సహజ వాయువు ఉత్పత్తి నిలిచిపోవడం ఇదే మొట్టమొదటిసారి కావడం విశేషం. దీన్ని బట్టి చూస్తే ఇజ్రాయెల్ ప్రధానంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై దెబ్బ కొట్టడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఇజ్రాయెల్ దాడులతో గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్ $120 పెరిగితే అవకాశం ఉందని జేబీ మోర్గన్ అంచనా వేసింది. ఇక ఇరాన్లోని సౌత్ పార్ చమురు క్షేత్రాల్లో రోజుకు 12 మిలియన్ల క్యూబిక్ మీటర్లు సహజ వాయువు ఉత్పత్తి చేస్తుంది. ఇక ఇరాన్కు చెందిన సౌత్ పార్స్ చమురు సహజ వాయు క్షేత్రాల విషయానికి వస్తే ఇది ఇరాన్ దక్షిణాన ఉన్న బుషెహర్ ప్రావిన్స్ సముద్ర గర్భంలో ఉంది. కాగా చమురు సహజ వాయువు క్షేత్రాలు పెరియన్స్ గల్ఫ్ వరకు విస్తరించి ఉన్నాయి. సముద్ర గర్భంలో ఖతర్ను, ఇరాన్ను విడదీసే ప్రాంతం వరకు చమురు క్షేత్రాలు విస్తరించి ఉన్నాయి. ఇక ఖతర్ ప్రాంతంలో ఉండే చమురు క్షేత్రాలను నార్త్ ఫీల్డ్ అంటారు. ఇక్కడి నుంచి ఖతర్ ఎల్ఎన్జీని ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తుంది. ఇండియా కూడా పెద్ద ఎత్తున ఎల్ఎన్జీ దిగుమతి చేసుకుంటుంది. ఇక ఇరాన్కు సంబంధించిన మొత్తం సహజ వాయువు ఉత్పత్తిలో 50% ఇక్కడే కేంద్రీకృతమైంది. అమెరికా, రష్యా తర్వాత అత్యధికంగా సహజ వాయువు ఉత్పత్తి చేసే దేశాల్లో ఇరాన్ 3వ స్థానాన్ని ఆక్రమించింది. ఏడాదికి ఇరాన్ 275 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి చేస్తుంది. గ్లోబల్ మార్కెట్లో సరఫరా చేసే గ్యాస్లో ఇరాన్ వాటా సుమారు 6.5% వరకు ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే ఇరాన్పై అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు ఆర్థికపరమైన ఆంక్షలు విధించాయి. దీంతో ఇరాన్ ఉత్పత్తి చేస్తున్న సహజ వాయువును విదేశాలకు అమ్ముకోలేక దేశీయంగా వినియోగించుకుంటుంది. కాగా ఇరాన్కు ప్రధాన ఆదాయ వనరులు కూడా సహజ వాయువే. ఇరాన్ ఉత్పత్తి చేస్తున్న సహజ వాయువును చలికాలంలో ఇళ్లలో వేడి చేయడానికి ఫ్యాక్టరీలకు వినియోగించుకుంటుంది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ అలా నెట్టుకొస్తుంది. దీనికి వ్యతిరేకంగా ఖతర్ విషయానికి వస్తే ఏడాది నార్త్ గ్యాస్ ఫీల్డ్ నుంచి ఉత్పత్తి చేస్తున్న గ్యాస్ను 77 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీని ప్రపంచంలోని పలు దేశాలకు ఎగుమతి చేస్తుంది. తాజాగా ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ ఎనర్జీ సెక్టర్ సంక్షోభంలో కూరుకుపోయే అవకాశం కూడా ఉంది. అలాగే భవిష్యత్తులో ఇజ్రాయెల్ మిగిలిన కీలకమైన గ్యాస్ ఫీల్డ్స్ పై దాడులు చేసే అవకాశాలను కొట్టిపారేయలేము.
తాజాగా ఇజ్రాయెల్ క్షిపణి దాడులతో దేశంలో రాబోయే రోజుల్లో ఆర్థికపరమైన సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్ ప్రజలు ఆర్థిక ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు పడుతున్నారు. అదే కాకుండా ఇజ్రాయెల్తో పోల్చుకుంటే ఇరాన్ జనాభా 10 రెట్లు ఎక్కువ. 2024లో ఇరాన్ జీడిపి $434 బిలియన్ కాగా ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థ $540 బిలియన్ తేలింది. కాగా ఇరాన్ ప్రధాన ఆదాయ వనరు విషయానికి వస్తే ముడి చమురే. అయితే అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు ఇరాన్పై పెద్ద ఎత్తున ఆంక్షలు విధించడం ఇరాన్ ముడి చమురుతో పాటు గ్యాస్ను విదేశాలకు ఎగుమతి చేయలేకపోతుంది. ఇరాన్ కష్టాలు కాస్త చైనాకు అంటుకునే ప్రమాదం పొంచి ఉంది. ఇక ఇరాన్ ఉత్పత్తి చేసే ముడి చమురులో 90% చైనాకు ఎగుమతి చేస్తుంది. ఇక ఇరాన్పై అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు ఆర్థికపరమైన ఆంక్షలు విధించినా చైనా ఇరాన్ల సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపలేదు. అయితే తాజాగా ఇజ్రాయెల్ ఇరాన్ చమురు క్షేత్రాలపై దాడులతో చైనాకు చమురు ఎగుమతి నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో చైనా ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే అవకాశాలను కొట్టిపారేయలేం. ఈ ఏడాది మార్చిలో చైనా ఇరాన్ నుంచి రోజుకు 1.8 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు దిగుమతి చేసుకునేది. ఇక చైనా విషయానికి వస్తే ఇండియాకు ఎలక్ట్రానిక్ వాహనాలను వాడే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ను నిలిపివేసింది. దీంతో ఇండియా ఎలక్ట్రానిక్ ద్విచక్ర వాహనాల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇక తాజాగా చైనా తన ఉచ్చులో తానే పడిపోయింది. ఇక ఇరాన్ ఆర్థిక వ్యవస్థ విషయానికి వస్తే ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్సే ఇస్లామిక్ ఆర్గనైజేషన్ చేతిలో ఉన్నాయి. వారంతా ప్రభుత్వానికి పన్నులు కట్టారు. అదే సమయంలో రికార్డులు కూడా పారదర్శకంగా ఉండవు. దీన్ని బట్టి చూస్తే ఇరాన్ ఇజ్రాయెల్తో దీర్ఘకాలం పాటు యుద్ధం చేసే పరిస్థితిలో లేదని నిపుణులు చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో చైనా కూడా వెంటనే ఇరు దేశాల సంయమనం పాటించాలని కోరింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం ప్రాంతీయంగా మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయని, దీంతో తిరిగి చర్చలకు కూడా అవకాశాలు లేకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని చైనీస్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి గుజియా కున్ కోరారు. ఇదిలా ఉండగా ఇరాన్ సోమవారం నాడు ఇజ్రాయెల్పై పెద్ద ఎత్తు మిసైల్స్లో దాడులు చేసింది. దీంతో ఇజ్రాయెల్లోని టెల్ అలీవ్తో పాటు జెరూసలేంలో సైరన్లో మోత మోగింది. అయితే ఇరాన్ మాత్రం కాల్పుల ఒప్పందానికి ససేమిరా అంటుంది. ముందు ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే చర్చల విషయం గురించి ఆలోచిద్దామని పేర్కొంది. కాగా ట్రంప్ G7 సదస్సును కెనడా వెళ్లడానికి ముందు ఇరు దేశాలు ఏదో ఒక ఒప్పందానికి వచ్చి ప్రతిదాడులు ఆపుకోవాలని సూచించారు. ఇక ఇరాన్లో పరిస్థితి ఏమిటి అంటే ఇజ్రాయిల్ మాత్రం ఇరాన్ న్యూక్లియర్ సైట్స్తో పాటు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, మిలిటరీ ఇన్స్టాలేషన్స్ పై నిరంతరం దాడులు చేస్తామంటుంది. ఇక ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లో కనీసం 406 మంది ప్రాణాలు కోల్పోతే 654 మంది గాయపడ్డారని వాషింగ్టన్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న మానవ హక్కుల గ్రూపు ఒకటి ప్రకటించింది. ఇదిలా ఉండగా ఆదివారం నాడు ఇరానియన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ ఇజ్రాయెల్ దాడుల గురించి ప్రస్తావిస్తూ ఒకవేళ ఇజ్రాయెల్ ఇలానే దాడులు కొనసాగిస్తే తాము కూడా ఇజ్రాయెల్ను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తామని హెచ్చరించారు. ఇక ఇజ్రాయెల్ తీర ప్రాంతమైన తూర్పు హాఫియాలో ఇరాన్ దాడులకు సుమారు 200 మంది గాయపడ్డారు. కాగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అయతుల్లా ఖమేనీకి గట్టి వార్నింగ్ ఇచ్చాడు.
ఇరాన్లోని ప్రతి చమురు సహజ వాయు క్షేత్రాలను ధ్వంసం చేస్తానని హెచ్చరించాడు. మొత్తానికి చూస్తే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ను ఆర్థికంగా దెబ్బతీయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతను తగ్గించడానికి ఏ దేశం చొరవ తీసుకోకపోవడం విచారకరమే. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తాము జోక్యం చేసుకోమని చేతులెత్తేశారు. పుతిన్ ఉక్రెయిన్ యుద్ధంలో బిజీగా ఉన్నాడు. ఇక చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ పాకిస్తాన్ను ఇండియాపై రెచ్చగొట్టడానికి కుట్ర పన్నుతున్నాడు. కాబట్టి ఇప్పట్లో ఇరు దేశాల మధ్య యుద్ధం ముగిసే అవకాశాలు మాత్రం దాదాపుగా శూన్యమే అన్న టాక్ డిప్లొమాటిక్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అయితే ఇరాన్ చమురు క్షేత్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ముడి చమురు ధరలు పెరిగే అవకాశాలను కొట్టిపారేయలేం. ముడి చమురు ధరలు పెరిగితే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. మరోమారు సామాన్యుడు పెరగనున్న ధరల దెబ్బకు సొమ్మసిల్లిపోవాల్సిందే. ఇంకా రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో చూడాలి మరి. సో ఇది వాటి 1TV స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.